రైలు చక్రాలు సూటిగా కాకుండా కోణంగా ఎందుకుంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రైలు చక్రాలు ఇలా కోణంగా ఉండటానికి ఒక శాస్త్రీయ కారణముంది. ఇదే రైలు సేఫ్టీకి బేస్. రైలు చక్రం పూర్తిగా సూటి కాదు. కొంచెం కోణంగా ఉండటం వల్లే దాని రేడియస్ మారుతూ ట్రాక్పై స్టెబిలిటీ ఇస్తుంది. చక్రం సూటిగా ఉంటే ట్రాక్పై స్థిరంగా ఉండదు. చిన్నది వంగినా వెంటనే ఒకవైపు పడిపోతుంది. చక్రం కొంచెం పక్కకు జారినా రేడియస్ తేడా వల్ల అది తిరిగి ట్రాక్ మధ్యకి ఆటోమేటిక్గా వస్తుంది. చక్రం పక్కకు జారినా రేడియస్ తేడా వల్ల అది తిరిగి ట్రాక్ మధ్యకి వస్తుంది. ఇదే సెల్ఫ్ సెంటరింగ్. అతి వేగంలో కూడా రేడియస్ తేడా చక్రాన్ని మధ్యకు లాగి స్టెబిలిటీ ఇస్తుంది. దాంతో రైలు డీరైల్ అవ్వకుండా ఉంటుంది. కర్వ్లో బయటి చక్రం ఎక్కువ దూరం కవర్ చేస్తుంది. కోణం వల్లే రెండూ స్మూత్గా తిరుగుతాయి. అక్కడ కోణంగా ఉన్న చక్రం రైల్తో తక్కువ రబ్బవుతుంది కాబట్టి వైబ్రేషన్ కూడా తగ్గి శబ్దం తగ్గుతుంది. హై స్పీడ్లో కూడా కోణం వల్ల చక్రం స్టేబుల్గా తిరుగుతుంది. వైబ్రేషన్ తగ్గి రైలు స్మూత్గా పరిగెడుతుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మా ప్రయాణంలో మీరు కూడా చేరండి.